దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణం 22వ అధ్యాయానికి స్వాగతం. మనం పురంజయోపాఖ్యానాన్ని వింటూ ఉన్నాం కదండి. ఈరోజు నిన్న యుద్ధం మొదలవుతుంది. ఈరోజు మొదలయ్యి ఏం జరిగింది అన్న విషయాలని మనం గమనిద్దాం. యుద్ధ వర్ణనం ఈరోజు. అత్రి ఉవాచ. అగస్త్య, సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిగణించబడింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, ఖడ్గ, పట్టిన, ముసల, శూల, బల్లాతక, తోమర, కుంభ, కుటారాధ్యాయుధాలతో ఘోరమైన యుద్ధం చేశారు. అమ్మో, ఎన్ని రకాల ఆయుధాలతో యుద్ధం చేశారండి. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రములతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెలోకి దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకొన్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజరాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాను. నువ్వు పంపిన బాణాన్ని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. ఆ పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతం లాగి కాంబోజుని పై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలో నుంచి వీపు గుండా దూసుకుపోవటంతో కాంబోజరాజు మూర్ఛిల్లాడు. దాంతో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వేరుగా పడి ఎడంగా పడి గిలగలా తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణలను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తున్న పురంజయుణ్ణి చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించటం ఒక్కటే మార్గము రాజా. ఇదే దైవం మానవ రూపంలో అంటే అంత కష్టంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడే పూజారిలాగా వచ్చి ఆయనకి ఒక ఉపదేశాన్ని ఇచ్చారన్నమాట. ఆయన ఎన్నో తప్పులు చేశారు. ఆ తప్పులని సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు భగవంతుడు అనుకోవాలి. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయ మానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవటం గాని, నీకు శరీర బలం లేకపోవటం గాని కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ అపాయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లు తీరుతాయి. నా మాటలను విశ్వసించు.
శ్రీహరిని నీ మదిలో తలచి నేను తెలియచేసినట్లుగా చేయుమని హితోపదేశం చేసెను. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతరశుచిః అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి అపవిత్రంగా ఉన్నా లేదా పవిత్రంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పుండరీకాక్షుని అంటే ఆ విష్ణువుని స్మరించినట్లయితే అతను బయట అట్లాగే లోపల నుంచి స్వచ్ఛంగా మారతాడు. ఈ మంత్రాన్ని సాధారణంగా పూజలు ప్రారంభించే ముందు శరీరాన్ని, స్థలాన్ని, పూజా సామాగ్రిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రేపు 22వ అధ్యాయంలో పురంజేయుడు ఎలా విజయాన్ని సాధించాడు అన్న విషయాలను చూద్దాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి ఏకవింశోధ్యాయము అంటే 21వ రోజు పారాయణం సమాప్తం. ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.